చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాం. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను చేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా మంచోడు అనుకున్నారండి ఇంతకాలం. ఇప్పుడు ఏమంటున్నారంటే ఏం చిల్లరగాలురా మీరు, ఏం చిల్లర పనులురా, మిమ్మల్ని సపోర్ట్ చేసుకొని చిన్న సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని ఈ విధంగా తిడతా ఉంటే కూడా నువ్వు ఖండించలేదే. నువ్వు చేసిన డ్యామేజ్ పవన్ కళ్యాణ్కి మళ్ళీ తెలంగాణ అంటూ అదంటూ ఇదంటూ ప్రాంతీయ భేదం సృష్టించి మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యతిరేకులందరినీ తీసుకొచ్చి ఒకసారి పెట్టి ఇంత నీచంగా తిట్టేయడం ద్వారా నీకు వచ్చిన ఉపయోగం ఏముందిరా నాయన అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎదుగు చెప్తున్నారండి. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు బ్యాక్గ్రౌండ్ ఇది అన్నమాట అని మీకు అర్థమవుతుంది. అటు దొరల్ని ఇటు మన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని చివరకు జోకర్ అయిపోతావు లాస్ట్కి అని చెప్పేసి ఏతో పలుకుతున్నారు. ఈ వీడియో చూడండి, చాలా ఘోరంగా పవన్ కళ్యాణ్ని కేవలం ఇవన్నీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అండ చూసుకొని అతన్ని ప్రోత్సాహంతో చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అబద్ధము లేదు. చెప్పుతోని కొడతాం, మరి చెప్పుతోని కొడతాం. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను చేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చిన నా తెలంగాణ వచ్చిన జరుగుతుంది ఖచ్చితంగా. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని అందుతామని హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇగో ఈ దొంగ నా కొడుకులు చెప్పుతోని ఖచ్చితంగా కన్నడం జరుగుతుంది.